సీఎస్‌సి గొర్రెమన్న బ్రాంచ్ అంట. ఇది విన్నారా ఎప్పుడైనా? అసలు సీఎస్‌సి గొర్రెమన్న బ్రాంచ్ అని ఎందుకంటారు? సో, సీఎస్‌సి కాదు కదా! అసలు సీఎస్‌సి ప్రిఫర్ చేయడం ఎందుకు? సారీ ప్రిఫర్ కాదు. సీఎస్‌సిని ఎందుకు తీసుకోవాల్సొస్తుంది? అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, అసలు సీఎస్‌సి నాకు సెట్ అయితదా అని నేనెలా తెలుసుకోవాలి? అట్ ది సేమ్ టైమ్ ప్రతీది కూడా మనం ప్రాక్టికల్‌గా మాట్లాడాలి. మన జర్నీ మంచిగా సాగాలని దేవుడిని కోరుకోండి. ఎనీ ఫర్దర్ ఏదో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ మీ ద ఫస్ట్ టైమ్, ఐ యామ్ జార్జ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ టెక్నాలజీ. నేను కూడా గొర్రెమన్న బ్రాంచ్ నుంచొచ్చా. సక్సెస్‌ఫుల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటుగా నేను మొత్తం ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నా. సో, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. వచ్చేటప్పటికి అసలు సీఎస్‌సినే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సీఎస్‌సి ఎందుకు తీసుకోవాల్సొస్తుంది? ఫస్ట్ థింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మన యాన్సెస్టర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ చెప్తది. అరే! సీఎస్‌సి తీసుకోరా, కెరియర్ బాగుంటదిరా, సాఫ్ట్‌వేర్ రా, మంచిగా ఎర్నింగ్ వస్తదిరా, అది ఇది అని చెప్పడం వల్ల తీసుకుంటారు. దిస్ ఈస్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వన్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ థింగ్ ఏంటంటే సొసైటీ ప్రెషర్. పక్కింటాంటి, ఎదురింటాంటి అంతెందుకు చిన్న పిల్లోడు కూడా సీఎస్‌సి తీసుకోరా, సీఎస్‌సి తీసుకో అని సావగొడతాడు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఎందుకని గ్రూప్‌లోకొస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ అదర్ కెరియర్స్. అరే! సీఎస్‌సిలో తీసుకోవాలిరా, ఈసీఈలో స్కోప్ లేదంట్రా, మెకానికల్ అసలు లేదంట్రా, అరే! సివిల్ అంట్రా, సివిల్ ఏం లేదంట్రా, సివిల్ ఒక నో అంట్రా అని ఒకడంటాడు. ఎలా నీకు అర్థం కాదు. అంతెందుకు సీఎస్‌సి అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అని చెప్పి డొక్కోడగల్లోకి వచ్చి పడిపోతాం. నేను కూడా డొక్కోడగాడినే బ్రో. తర్వాత ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మాక్సిమం అందరికి వచ్చే డౌట్, అందరూ తీసుకునేది ఎందుకంటే ప్లేస్‌మెంట్స్. మంచిగా జాబ్ వస్తది, లైఫ్ సెట్ అయిపోద్ది, మంచిగా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నది ఒక్క విషయం కోసమే. అంతెందుకు బ్రో, అసలు వచ్చిన సీట్ కూడా వదిలేసుకొని ఫ్రీ సీట్ ని వచ్చి సీఎస్‌సి కాదని చెప్పి టాప్ బ్యాచ్ డొనేషన్ లక్షలు కట్టి జాయిన్ అవుతారు. సో, ఇదంతా ఈ 4 టైప్ ఆఫ్ పీపులే మాక్సిమం సీఎస్‌సిలో పడతారు. ఓకే, అర్థమైంది కదా మీకు? కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది కాన్సెప్ట్ పెట్టింది జాయిన్ అయ్యాం వచ్చాం అని చెప్పి ఇంకో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు. సో, ఇప్పుడైతే మనం మాట్లాడేసుకున్నాం కదా, దీనివల్ల జాయిన్ అవుతారు. సో, ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక గ్రూప్ లో అయితే చెంది ఉంటారు కదా. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ మాట్లాడేసుకున్నాం కదా, ఎన్ని జాయిన్ అవుతారో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రియాలిటీ ఏంటి మాట్లాడుకుందాం. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది మంచి మాత్రం యూస్ఫుల్ గానే. ఓకే, మన ఫస్ట్ థింగ్ వచ్చినప్పటికి పేరెంట్స్. ఫస్ట్ థింగ్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఫిగర్ అవుట్ చేసి ఇది అంటే నువ్వు రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, సపోజ్ నీకు ఈసీ అయితే చేయాలని ఉంది, బట్ ఎవరు పేరెంట్స్ కి సిఎస్సి చేయాలని ఉంది. సో, ఈసీ ఎలా ఉంది, సిఎస్సి ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నాకు ఇది ఇంట్రెస్ట్, నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని నీలో కంటెంట్ ఉండాలి కదా, కూర్చోబెట్టి నేర్పించాలి కదా. ఆ కంటెంట్ కోసం రీసెర్చ్ చేసుకోండి, మంచిగా చేయాలి. ఎక్కడి నుంచి వస్తుందా బ్రో అంటే, బ్రో కంగారు పడకు, నేను నీకు హెల్ప్ చేస్తా. ప్రతిదీ కూడా ఫిగర్ అవుట్ చేసి ప్రతి బ్రాంచ్ గురించి డీటెయిల్ గా వీడియోస్ అనేవి వస్తాయి. కంగారు అయితే ఫిగర్ మత్ కరో. సెకండ్, ఇది ప్రాబ్లమ్స్ అంటారు కదా, సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వద్దాం. ఇంకొకళ్ళు ఎంతమంది అంటే పక్కింటి వాళ్ళు, రెండంటి నుంచి ఇన్ఫ్లుయెన్సర్. ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది మన లైఫ్, మన కెరియర్. మన లైఫ్ ని, మన కెరియర్ ని ఎప్పుడో కంట్రోల్ చేయడానికి వాడికి రిమోట్ అయితే ఇవ్వద్దు బ్రో. మన లైఫ్, మన కెరియర్ మనమే ఫిగర్ అవుట్ చేసుకుని మనమే మంచిగా చేసుకుందాం. ఓకే, ఇది ఫండా, ఇది అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ఫియర్ ఆఫ్ అదర్ కెరియర్స్. మీకు ఒక విషయం చెప్పనా, మనం ఏదైనా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అంటే, మనం ఏదైనా గ్రేటర్ హైట్స్ కి వెళ్ళాలి అంటే, నీకు నచ్చిన పని చేయాలి. నీకు నచ్చిన పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దాన్ని నువ్వు 100% ఎఫర్ట్స్ ఇస్తావు. ఎప్పుడైతే 100% ఎఫర్ట్స్ ఇస్తావో నీకు మంచిగా అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. అవుట్పుట్ ఒక మంచి స్కిల్డ్ ఒక అవుట్పుట్ పర్సన్ గా నువ్వు మారావు అంటే ఆటోమేటిక్ గా మనీ, సక్సెస్ ప్రతిది కూడా యూ కెన్ బి వండర్స్ కదా. కానీ అక్కడ పాయింట్ ఏంటి, నీకు నచ్చింది చేయాలి. దాంట్లో ఉంటది, దీంట్లో ఉంటది, అది పక్కన పెట్టి నీకేదో నచ్చింది దాంట్లో 100% ఇస్తే చాలు, యూ కెన్ డూ వండర్స్, ఇచ్చి పడేయచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ మైండ్ బ్లోయింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ప్రతి ఒక్కడ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఒప్పుకుంటా, సిఎస్సి అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. వైడ్ రేంజ్ ఆఫ్ సిఎస్సిలో ఉన్న ఆపర్చునిటీస్ దేనిలోకి ఉండవు అని నేను ఒప్పుకుంటా. కానీ పాయింట్ ఏంటంటే, ఆపర్చునిటీస్ ఎప్పుడు పెరుగుతున్నాయో అక్కడే కన్ఫ్యూజన్ కూడా పెరుగుతది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని కూడా తెలియదు. అదే అయింది కదా. సో, నువ్వు ఎప్పుడైతే సిఎస్సి తీసుకుంటావో కన్ఫ్యూజన్ అని క్లారిఫై చేసుకోవాలి. సో, నువ్వు ఓన్ గా చెయ్యాలి అంటే ఇట్స్ విల్ టేక్ టైమ్. నేను కూడా అలాగే ఓన్ గా ఫిగర్ అవుట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. నాకు 2 మంత్స్ హాలిడేస్ కూడా 1 మంత్ దాని మీద స్పెండ్ చేశా. అరే ఏం చేయాలి, ఏంటి క్లారిటీ, ఒక డైరెక్షన్ ఫిగర్ అవుట్ చేసుకోవడానికి. సో, ఒక మంచి విజన్‌తో ఉంటే మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కన్ఫ్యూజన్‌ని క్లియర్ చేసుకోవాలి. ఓకే, ఈ ఈ క్వెషన్ అందరికి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్‌మెంట్స్.
30,00,000, 50,00,000, 70,00,000 అనేది కాలేజ్‌కి ఒక్కరో లేదంటే వాళ్ళు చూపించుకున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్‌లో ఒకరికో ఆర్ ఎల్స్ టాప్ 1% పీపుల్ మాత్రమే వస్తాయి. వాట్ అబౌట్ అదర్స్? మీకు ఒక విషయం చెప్పనా మైండ్ బ్లోయింగ్. ఇక్కడ మనీయే కావాలి కదా మీకు. ఇక్కడ మనీ సంపాదించాలి అంటే సీఎస్ఈ తీసుకోక్కర్లేదు బ్రో. నీకు నచ్చిందే నువ్వు చేస్తే నువ్వు టాప్‌లో చేయవచ్చు. అంతెందుకు చిన్న పిల్లలు ఎడిటింగ్ నేర్చుకుని దే ఆర్ ఎర్నింగ్ లాక్స్. సమ్‌లైజ్ డిజైన్ చేసిన లాక్స్ ఎర్న్ చేస్తారు. మనీ సంపాదించడం కోసమే అయితే నువ్వు సీఎస్ఈ ఖచ్చితంగా తీసుకోవద్దు. ఓకే. జాబ్ కొట్టాలి సీఎస్ఈలో మంచిగా అయిపోయి మనీ, మనీ, మనీ అంటే దయచేసి సీఎస్ఈలో తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకో. దీంట్లో నాకు ఇంట్రెస్ట్ వస్తది. లేదా ఇంట్రెస్ట్ ఉంది అని నేను అది తీసుకోలేదు. ఇంట్రెస్ట్ క్వెషన్ కదా! దాన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడదాం మనం లాస్ట్‌లో. ఇక్కడ నేను చెప్పేది ఒకటే. మనీ కోసం అయితే సీఎస్ఈలో జాయిన్ అవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇది కూడా షార్ట్ అవుట్. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి అందరికి ఫేవరెట్ అసలు సీఎస్ఈని తీసుకోవాలి. సీఎస్ఈ తీసుకోవాలి. నాలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనేదే కదా! సో దీని గురించి మనం అప్‌కమింగ్ 3 మినిట్స్ మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్‌గా ఉండండి. ఫస్ట్ థింగ్ నువ్వు సీఎస్ఈలో మనం రాణించాలి అంటే మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మనకి ఎక్స్‌ప్లోరింగ్ హాబిట్ ఉందా అనేది. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కదా! మనం ప్రతీదీ ఎక్స్‌ప్లోర్ చేసుకొని మనకి ఏది సెట్ అవుతదో సూట్ చేసుకోవాలి. ఏంటి ఎక్స్‌ప్లోరింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఎక్స్‌ప్లోరింగ్ అంటే ప్రతీదీ మనం ట్రై ఔట్ చేసి దాన్ని ఫిగర్ ఔట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్‌లీ జాయిన్ సీఎస్ఈ. సెకండ్ థింగ్ వచ్చినప్పటికి కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే మన కన్సిస్టెన్సీతో ఉండాలి. సో డిసిప్లిన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఒక రోజు కోడింగ్ చేసి 2 రోజులు కోడింగ్ చేయడం లేదా ఒక రోజు నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకో రోజు మానేయడం అలా ఉంటే మనకి సీఎస్ఈలో మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. సో నీకు కన్సిస్టెన్సీ ఉందా? లేకపోతే బిల్డ్ చేసుకుంటావా? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఒకవేళ పెంచుకుంటావు అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిఎస్సీ అనే కాన్సెప్ట్ వస్తది. అంటే నువ్వు సీఎస్ఈలో జాయిన్ అయితే హై పేడ్ జాబ్స్ కావాలంటే అక్కడ డిఎస్సీ అనేది ఇంపార్టెంట్. నువ్వు సీఎస్ఈలో జాయిన్ అయితే 100 సార్లు కాదు, వేల సార్లు వెళ్తావు డిఎస్సీ. అసలు డిఎస్సీ ఎందుకు కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి అంటే డిఎస్సీలో అంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఆ ప్రాబ్లమ్ ని ఎలా అప్రోచ్ అవుతున్నావు, ఎంత లాజికల్ గా ఆలోచిస్తున్నావు అనే ఒక అప్రోచ్ ని టెస్ట్ చేయడానికి కంపెనీస్ యూస్ చేసుకునే ఒక టూలే డిఎస్ఏ. టూల్ అంటే టూల్ కాదు. డిఎస్ఏ ఆ ఆల్గరిథమ్స్ వాడి నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు అని టెస్ట్ చేయడానికి కంపెనీస్ డిఎస్ఏని వాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లాజికల్ థింకింగ్ టెస్ట్ చేస్తారు. సెకండ్ థింగ్ నీకు లాజికల్ థింకింగ్ ఉన్నా లేదా ఇంప్రూవ్ చేసుకుంటానన్నా సీఎస్ఈకి వచ్చాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది కంప్లీట్ చేస్తావు. అవే రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే పీపుల్ సఫర్ అవుతున్న ఒక పెయిన్ పాయింట్ ని తీసుకొని దానికి ఒక మంచి సొల్యూషన్ యాప్ ఆర్ వెబ్సైట్ ఆర్ మోడల్స్ కానీ ప్రిపేర్ చేయగలిగితే ఆ చేసే వాళ్ళు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కంపెనీస్ ఇంకా బాగా ప్రిఫర్ చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ కంపెనీస్‌కి అలాంటి వాళ్ళే కావాలి. ఓకే. ఇంక ఇంక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నువ్వు సీఎస్ఈ తీసుకోవాలంటే నీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ క్యూరియాసిటీ. అంటే క్యూరియాసిటీ అంటే నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ ఈస్ బూమింగ్. ఖచ్చితంగా ఏఐ అనేది చాలా మందిని రీప్లేస్ చేస్తది. అట్ ది సేమ్ టైమ్ మన వర్క్‌ని 10x బెటర్‌గా చేస్తది. అట్ ది సేమ్ టైమ్ ఏఐ వల్ల చాలా న్యూ జాబ్స్ వస్తాయి. అంటే మన ఈ ఏఐకి మనం స్టూడెంట్స్‌గా ఏం చేయాలి? మన స్కిల్స్ నేర్చుకొని మనం మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఒక 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇప్పుడు ఏఐ వల్ల అనేది చాలా మంది డేటాకి సెక్యూరిటీ అనేది ఉండాలి. సో, ఆ సెక్యూరిటీకి యూజ్ చేసేదండి బ్లాక్ చైన్. ఇప్పటికే ఫారిన్ కంట్రీస్‌లో చాలా ఫేమస్. తర్వాత ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ పోయిన తర్వాత బ్లాక్ చైన్ వస్తది. సో, అప్పుడు మళ్ళీ బ్లాక్ చైన్ నేర్చుకోవాలా? అంటే ఏంటి? నువ్వు నీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. న్యూ థింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి. నీకలా కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్. నువ్వు కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నావు అంటే షార్ప్‌గా నువ్వు సీఎస్‌సికి రా. నిన్నెవడు ఆపుతాడో చూస్తా. సో, ఫైనల్‌గా ఇది కన్క్లూజన్. నువ్వు పేషెంట్‌గా ఉండాలి. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. క్యూరియాసిటీ ఉండాలి. ఎంతూసియాజం ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో, ఈ క్వాలిటీస్ అన్నీ నీలో ఉంటే ఆరాంగా వచ్చేసాయి బ్రో. నిన్నెవ్వడు ఆపలేడు. సీఎస్‌సి బ్రాండ్స్ నీకోసమే. అసలు సీఎస్‌సి పుట్టిందే నీకోసం అనుకో. సో, ఇవి ఈ వీడియోకి మాత్రం మనం ప్రాక్టికల్‌గా అన్నీ మాట్లాడుకున్నాం గదా! అసలు సీఎస్‌సి ఎందుకు ప్రిఫర్ చేస్తారు? రియాలిటీ ఏంటి? అట్ ది సేమ్ టైమ్ మనం సీఎస్‌సిలో జాయిన్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్.
అంతా కూడా చేస్తాము. అంతా గట్టిగానే మాట్లాడదాం. సో, మనకి నెక్స్ట్ వీడియోలో అసలు సీఎస్‌సిలో ఆపర్చునిటీస్. ఓడి యమ్మ ఇన్ని ఆపర్చునిటీసా అంటారు కదా! సో, ఆ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్నెలా ఫిగర్ ఔట్ చేసుకోవాలి? అనే దాని గురించి మాట్లాడుతూ, అట్ ది సేమ్ టైమ్ సీఎస్‌సిలో ఏం చదువుతాము? ఏం నేర్చుకుంటాము? అనే దాని గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ పాయింట్స్ స్ట్రెస్ చేస్తానంటే, సీఎస్‌సిలో ఏం చదువుతాము? ఏ ఆపర్చునిటీస్ ఉంటాయో తెలియకుండా 2 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చేసా. నాకు తెలుసుకోవడానికి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది బ్రో. సో, ఆ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్‌ని నీకు సేవ్ చేయాలనుకుంటా. సో, ఇది మీ ఫ్రెండ్‌కి ఈ వీడియోని షేర్ చేయి. ఎవరైతే ఇంజినీరింగ్ సీఎస్‌సి తీసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకొస్తాయి. సో, ఈ కంటెంట్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఒక మంచి కెరియర్‌లో, ఒక మంచి ఫీల్డ్‌లో చేసుకోవడానికి లెట్స్ ఆల్ మేక్ హార్డ్ వర్క్. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు కూడా హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేయాలి. సో, ప్రతీది గూడా మనం ఫిగర్ ఔట్ చేద్దాం. సో, టిల్ దెన్ బై. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.